చూస్తా ఉన్నాం. చూసారా, మా నీతి క్రియలు అంటే మంచి క్రియలు ఎలా కనబడుతూ ఉన్నాయంటే మురికి గుడ్డ వలె కనబడుతూ ఉన్నాయి. చూసారా, కాబట్టి మనం గమనిస్తూ వస్తే మురికి గుడ్డ కావాలంటే అంగడికపోతే దొరుకుతాయో చెప్పండి. అంగడికపోతే దొరుకుతా? దొరకదు. ఇళ్ళకపోతే దొరుకుతుంది. ఎందుకో తెలుసా? అది కొత్త గుడ్డే. మన ఇళ్లలో మన మురికంతా అంటుకొని మురికి గుడ్డలుగా కనబడుతూ ఉంటాయి. అక్కడ కనబడతాయి మురికి గుడ్డలు. కాబట్టి ఈ మురికి గుడ్డలు ఏం చూపిస్తూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నారంటే మానవుని యొక్క నీతి క్రియను చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, కాబట్టి మనుషుడు నీతి అని చేస్తూ ఉన్న ప్రతిదీ కూడా ఎలాగో కనబడుతూ ఉంది అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే మురికి గుడ్డ పేలికలుగా కనబడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ మురికి పేలికలతో ఎలాగో దేవుని చేరగలవు మనం చెప్పండి, ఎలాగో మనం ఆయన్ని ప్రవేశించగలము చెప్పండి. అందుకే అలాంటి లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమించి సృష్టికర్త అయినటువంటి దేవుడు గమనిస్తూ ఉంటాం. ఈ లోకములకు మానవ దేహంతో వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు, దైవ భక్తిని కూర్చిన మర్మము ఏమై ఉన్నదో చెప్పండి, గొప్పదై ఉన్నది అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అయ్యా, అర్థమవుతుందా? లోకంలో ఎంతో మందికి ఇంకా ఈ మర్మాలు తెలియడంలే. ఈ మర్మం తెలియక భక్తి చేస్తూ ఉన్నారు, కానీ పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఒకప్పుడు నేను కూడా అలాంటి పిచ్చి పనులు చేసేటువంటి వాడినే. ప్రభు మా మనోనేత్రాలు వెలిగించాడు. సత్యం అర్థమైపోయింది. అయ్యో, పిచ్చి పనులు చేస్తున్నాననేటువంటి గమనం వచ్చింది. తర్వాత నేను ఎవరినో ఎరగలిగాను. ప్రభువులకు క్షమాపణ కోరుకున్నా. ప్రభు రక్షించాడు. నిరీక్షకులను వారిగా జీవిస్తూ ఉన్నా. అర్థమవుతా ఉందా? కారణం ఏంటి? భక్తి మర్మము అర్థమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో లోకములో ఎంతో మందికి గమనిస్తూ ఉంటాం, దైవభక్తులకు మర్మము అర్థం కావడం లేదు. కారణం ఏంటో తెలుసా? వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ మర్మము ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఇప్పుడు చదవండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన అనేటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏమైనాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనేటువంటి మాట